హల్లెలూయా స్తోత్రం. మనందరము కలిసి 11వ దినపు కృతజ్ఞతా కూడికలో దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి మరలా యథావిధిగా ఆయన సన్నిధికి క్షేమకరంగా మనం తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మనందరం మరొకసారి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా 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 స్తోత్రం. యేసయ్యా మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కరుణ ఎదలుచున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కరుణ ఎదలుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో. మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన సారేము రాజా. మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన సారేము రాజా. విజయాసీనుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. విజయాసీనుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. మరొక కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం.
భజయంతును నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజయంతును నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజయంతును నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా కరుణామృత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త విమల శిరాపులు తాపకలంబులు చూడగనేని తేజోనిధివే విమల శిరాపులు తాపకలంబులు చూడగనేని తేజోనిధివే మాయకమునకై శిరవానుపై దీనుడవై మరణించితివే మాయకమునకై శిరవానుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త అప్రథముడవరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి అప్రథముడవరి కడపటివాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయమా జీవాధారం చేకునవేమా స్తుతియాగం నీ భజనయమా జీవాధారం చేకునవేమా స్తుతియాగం శరణు శరణు మా దేవ యెహోవా కరుణామృత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజయంతును నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త భజయంతుము నిను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త హల్లెలూయా మనందరం లేచి ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా
స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నిన్ను నన్ను అందరినీ కూడా మనల్ని నింపినందుకు ఆ గొప్ప దేవునికి, దేవాది దేవునికి, మహిమగల దేవునికి, అద్భుతాలు చేయు దేవునికి, అద్భుతాలు చేయ గొప్ప దేవునికి ఆరాధిద్దాం. హల్లెలూయా. ఆత్మాభిషేకం పొందుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం. మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రం. ఆరాధనలో మీరున్నందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ ఆత్మాభిషేకం నుంచినందుకు స్తోత్రం. మీ కనుదృష్టి నుంచినందుకు స్తోత్రం. మీ మనస్సు నుంచినందుకు స్తోత్రం. ఆయా నిండారులుగా మీరు ఇక్కడ సంచారం చేయించినందుకు మీకు స్తోత్రం నారాయణ. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఇప్పుడు దాకా మనము పాటలతో దేవుడిని ఆరాధపరిచినందుకు మీ అందరికీ వందనములు. ఒక చిన్న 2 మాటలు చెప్పుకొని మనం వాక్యం చదువుకుందాం. ఎందుకంటే ఈరోజు చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు. అనేక మందికి తెలియాలి, మందిరం అనేది కడతం అనేది చాలా 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 ఉన్న అన్నింటిలో కన్నా కూడా చాలా ధన్యతమైంది. ఇల్లు అనేది అందరూ కట్టుకోగలుగుతారు, కానీ మందిరం మాత్రం అందరూ కట్టలేరు. ఆయన ఒక మహాకృప ఉంటే తప్ప. అందుకనే మందిరముని నేను కట్టాలని నాకు యేసయ్య మందిరం కట్టిన తాళం చెవులు నాకు ఇచ్చాడు. అందుకే నేను మామూలుగా కూడా ఏ ఒక్కరిని అడగట్లేదు, అయ్యా నేను మందిరం కడుతున్నాను నాకు మీరు సహాయం చేస్తారా అని. ఈ రోజు వరకు ఇవాటికి 11వ రోజైనా నేను ఏ ఒక్కరిని అడగల. కేవలం ప్రార్థనలో మాత్రం నేను చెప్పుచున్నాను. దేనికంటే దేవుడు ఒక మహాకృప ఎవరికైనా ప్రేరేపించబడి ఆయన దీవిళ్ళు ఆయన కనుక ఎవరితోనైనా మాట్లాడి వారు హృదయాన్ని కదిలించిన వారు మాత్రమే మందిరం కడతానికి మీరు వచ్చి సహాయం చేయమని అడుగుతున్నా. దేనికంటే మామూలుగా నేనైతే ఎవరిని అడగట్లా. ఆయన కృప ఎలా ఉంటుందంటే నాకు ఏ విధముగా అయితే చూపించాడో ఆ కార్యం జరపాల్సిన బిడ్డ హృదయంలో కూడా యేసయ్య అలాగే మాట్లాడతాడు. అక్కడ నా కార్యం జరుగుతుంది, నువ్వు వెళ్ళి నీ వంతు సహాయం నువ్వు చేయని దేవుడే మీతో మాట్లాడతాడు. అందుకనే నేను ఎవరిని అడగట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, సమస్తము కూడా ఆయనకి సాధ్యము కనుక. ఈ దయచేసి ఎవరైతే యూట్యూబ్ లో ఈ సందేశాన్ని వింటున్నారో వాళ్ళతో యేసయ్య మాట్లాడిన వారు మాత్రమే వచ్చి సహాయం చేయండి. దేవుడి దీవులను పొందండి. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను కదిలించే దేవుడు. అలా కనుక జరిగిన వారిలో మాత్రమే మీరు మందిరం కడతానికి సహాయం చేయమని నేను అడుగుచున్నాను. యూట్యూబ్ లో కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, అకౌంట్ నెంబర్ వస్తూ ఉంటుంది, QR కోడ్ ఉంటా ఉంటుంది. దేవుడు మీతో మాట్లాడి నా బిడ్డ చర్చి కడుతున్నాడు, నువ్వు నీ వంతు సహాయం నువ్వు చేయి అని ప్రేరేపణ ఉన్న వాళ్ళు దయచేసి మీరు అకౌంట్ కి డొనేషన్ చేయొచ్చు, లేదా QR కోడ్ కి మీరు అమౌంట్ కొట్టొచ్చు. మీరు కొట్టిన తర్వాత వెంటనే మీరు మాకు ఫోన్ చేసి చెప్తే మీ కుటుంబం కొరకు మేమందరం కూడా మా సంఘస్థులం మొత్తం కూడా ప్రార్థన చేస్తూ జరుగుతుందండి. మీ అందరికీ వందనములు. వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు కూడా మనం పరిశుద్ధాత్మ కార్యాలు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా మనకి కార్యాలు చేస్తాడు, ఏ విధముగా మన మనసుని ప్రేరేపింప చేస్తాడు అనే దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. వాక్యంలోనే వ్రాయబడి ఉంది, అంటే దేవుడే రాశాడు. వాక్యం అనగా దేవుడే ఉన్నాడు కనుక దేవుడే రాశాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, పరిశుద్ధాత్మ ఏ విధముగా నడిపిస్తుంది అనే వాక్యం గురించి మనం చెప్పుకుందాము. రోమపత్రిక 8వ అధ్యాయము 26 చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకి తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే
మన పక్షముగా విజ్ఞాపనము విజ్ఞాపనము చేయించున్నది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనము అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. చాలా మందికి ప్రార్థన చేయాలి అని ఆసక్తి ఉంటుంది, కానీ అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడేం చేస్తాంలే ప్రార్థన, కొంచెంసేపు చేయొచ్చులే అని అపవాది అలా ప్రేరేపణ చేస్తుందండి. ప్రతి ఒక్క మనిషికి ప్రేరేపణ ఎందుకని ప్రార్థన చేయనీయకుండా ఆటంకాలు కల్పించిందంటే, మనము కనుక ప్రార్థన చేస్తే అపవాది ఆటలు సాగవు కనుక ఇంకొక గంట ఇచ్చేయి ఏమైంది అని చాలా మంది ఈ విధంగా అనుకుంటా ఉంటారు. అది మన తప్పు కాదండి. అపవాది చేసే పనులు, కంటికి కనపడిన పనులు అపవాది కుతంత్రం అంటారు. దీన్ని ఇలా కుతంత్రపు పనులు చేసుకుంటా పోయింది అపవాది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయని ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తావు? దేవుడికి రోజు చేసే ప్రార్థనే కదా, ఏ వాళ్ళకి ఇస్తాడు అని వెంటనే అపవాది మళ్ళీ మీతో మాట్లాడుతూ సాగించింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదలకుండా నీతో ప్రార్థన చేపిస్తూ స్టార్ట్ చేస్తే నువ్వు ఏమేమి మాట్లాడతావో నీ హృదయానికి తెలియదు. నువ్వు ముందుగా కూడా ప్లాన్ చేసుకో. నేను ఇది మాట్లాడాలి దేవుడితో, నేను ఇది అడగాలి అని నువ్వు అనుకోవు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆయన నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి దేవుడిని ఏమి అడగాలో, ఎలా అడగాలో కూడా ఆయన బోధిస్తూ ఉంటాడు. దేనికంటే ప్రార్థనలోకి మనం మోకరించక ముందు వేరే విధముగా ఉంటుంది. మోకరించిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించేస్తుందండి. ఆవరించేసిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి మన నోటెమ్మటే ప్రతి మాట మహా అద్భుతముగా పలికిస్తుంది. అందుకే మనం ఎలా ఉండాలి అంటే, ప్రార్థనకి ఆసక్తి చూపించే వాళ్ళుగా ఉండాలి. అంటే మన హృదయంలో ప్రార్థన చేద్దామనే ఆలోచన వచ్చిందనుకోండి, మీతో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని దయచేసి గమనించమని యేసు నామములో నేను కోరుకొనుచున్నాను. ఇంకోసారి చదవమ్మా. ఏలయనగా మనము యుక్తముగా ఏమంటున్నాడు? ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకి తెలియదు. కానీ ఒక్క నిమిషం అమ్మా, మనకి అంటే మనం ఏది ప్లాన్ చేసుకోం. ప్రార్థనలో నేను దేవుడిని ఇలా అడగాలి, అలా అడగాలి అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసుకోరండి ఎవరు దయచేసి. ప్రార్థనలో మోకరిస్తారు. మోకరించిన తర్వాత నువ్వు ఏమి అడగాలో యేసయ్యని పరిశుద్ధాత్మని హృదయంలో ప్రేరేపణ చేసింది. అవునా? ఎవరు కూడా ముందుగా రాసుకోరు. నేను యేసయ్యని ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా ఇన్ని కోరికలు నేను లిస్టు రాసుకొని ప్రార్థనలో ఎవరు కూర్చోరు కాదంటారా? ఖచ్చితంగా కూడా ఎవరో లిస్టు రాసుకోరు. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో, నీ ఆలోచన ఎప్పుడైతే ప్రార్థన చెయ్యాలి అని పరిశుద్ధాత్మకి నువ్వు సహాయపడతావో, పరిశుద్ధాత్మ నీతో ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్మ నేర్పించింది. చదవమ్మా. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. ఒక్క నిమిషం, మనకు తెలియదు. మన ప్రార్థనలో ఉంటే మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉంటాయి. అంటే మనం పూర్తిగా పరిశుద్ధాత్మలో మునిగిపోతాము. దేవుడి సన్నిధిలో ఉంటాం. యేసయ్య మన ఎదురుంటాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. మనకు తెలియకుండానే మన పాపాల లిస్టు బయటకు వచ్చింది. ఆ పాపాల లిస్టు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రతి ఒక్క మనిషిలో కన్నీరు కార్చేస్తాడు అక్కడంతే. మనకు తెలియదు. యేసయ్య ఇంత పాపినైనా నన్ను నువ్వు ప్రేమించేస్తున్నావు తండ్రి. యేసయ్య నీ కృపను నా మీద కుమ్మరించేస్తున్నావు దేవా. అయ్యా పాపినైనా నువ్వు నన్ను వదలలేదు తండ్రి. నీ కృప నన్ను వదలలా, నీ కృప నన్ను విడవలా. నీవు నన్ను పట్టుకొని దేవా నన్ను ప్రేమించి నీ వద్దకి నడిపించి నాతో ప్రార్థన చేపిస్తున్న గొప్ప దేవా అని అన్ని కూడా జ్ఞాపకం వచ్చేసి పరిశుద్ధాత్మ సన్నిధిలో యేసయ్య పాదాల దగ్గర ప్రతి ఒక్కరికి మనకు తెలియకుండానే కన్నీరు రూపంలో అక్కడ కారిపోతీయండి. కానీ మన కంట్లో నుండి ఎప్పుడైతే కారిపోతాయో, నీవు నీ పాపాన్ని ఒప్పుకున్నట్లే యేసయ్య చేత నీవు క్షమించబడ్డట్లే. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నా ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి,
పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకు? ఏ బిడ్డ నశించిపోకూడదు, ఏ బిడ్డ ఇబ్బంది పడకూడదు. ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను నడిపించబడాలి. మన పక్షముగా ఆయనే విజ్ఞాపన చేయుచున్నాడు. నీకేం కావాలో ఆయనే మన పక్షముగా యేసయ్యను అడుగుచున్నాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అన్నిటికన్నా శక్తి కలిగిన ప్రార్థన ఏది అనగా మోకరించి చేసే ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన అండి. దుష్ట శక్తుల్ని వేటాడే ప్రార్థన, దుష్ట శక్తుల్ని పారదోలే ప్రార్థన. నిజమండి, ఒక దుష్ట శక్తులనే కాదు, అనారోగ్యములు కూడా అసలు ఇక మన శరీరంలో ఉండవు. మనము గనక మోకరించి ఓపిక చేసుకుని గనక ప్రార్థన చేయగలిగితే మనల్ని ఆవరించిన ఏ చీకటి శక్తి అయినా పారిపోయి యేసునామములో, మనల్ని ఆవరించిన ఏ వేదైనా పారిపోయి యేసునామములో, మనల్ని ఆవరించిన ఏ అప్పులైనా పారిపోతే యేసునామములో, మనల్ని ఆవరించిన ఎలాంటి శత్రువులైనా సరే పారిపోతే. ఎందుకంటే వాడు అపవాది మన దేవుడి దగ్గర మోకరించడు. దేనికి? వాడు మోకరిస్తే వాడు అసలు నిలవలేడు. అందుకే ప్రతి ఒక్కరు వీలైతే మోకరించి ప్రార్థన చేయండి, విజయాలు పొందండి. దేనికంటే మోకరించే ప్రార్థనలోనే విజయాలు ఉన్నాయి. ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ మనతోనే ఉంటుంది. 27 కూడా చదువమ్మా. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ ఏ ఒక్క మనిషిని విడవదు. అదే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. దేనికి అంటే కారణం ఏమిటో తెలుసా? చెడు ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది. నా మనిషి అంటే నా మనిషి, నావోడు అంటే నావోడు. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఫైట్ జరుగుతూనే ఉంటుందండి. చెడ్డ ఆలోచనలు తీసుకొస్తా ఉంటుంది అపవాదాత్మ. మంచిగా నడిపించాలి అనుకుంటుంది పరిశుద్ధాత్మ. ఒక ఆలోచన వచ్చిందనుకో, అయ్యా నువ్వు ఈ ఆలోచనే చేయాలి, పరిశుద్ధాత్మ మన హృదయంతో మాట్లాడుతుంది. పర్వాలేదులే, నిన్ను ఎవరు చూస్తలేదని ఎవరు మాట్లాడతారు? అపవాది దురాత్మ మాట్లాడింది. దురాత్మకి మనం ఎప్పుడు కూడా చెవు ఒగ్గొద్దు. దురాత్మకి కనుక మీరు దురాత్మ మాటలు కనుక విన్నట్లయితే ఏమవుతామో తెలుసా? మనము మన జీవితము, మన కుటుంబము పనికి రాకుండా తయారు చేస్తాడు. అపవాది గారికి కావాల్సింది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కడు పాడైపోవాలి, ప్రతి ఒక్కడు నాశనం అయిపోవాలి. కానీ పరిశుద్ధాత్మకి ఏం కావాలో తెలుసా? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, మనము సంతోషంగా ఉండాలి, మనతో ఉన్నవారు సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని పరిశుద్ధాత్మ కోరుకునేది. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? మనం అందరినీ కూడా పరిశుద్ధపరిచి ప్రభువు వద్దకు నడిపించాలి ప్రతి బిడ్డని. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏమనగా ప్రతి ఒక్క బిడ్డని టచ్ చేసింది, ప్రతి ఒక్క హృదయంలో ఉండింది. ప్రతి ఒక్కరిని కూడా పవిత్రపరిచి ఎవరి దగ్గరికి నడిపించాలి? ప్రభువు వద్దకి నడిపించాలి. పరలోక వారసులుగా మనం చెయ్యాలని పరిశుద్ధాత్మ నిరంతరము మనందరిలో ఉండి పోరాటం చేస్తా ఉండింది, అపవాదితో ఫైట్ చేస్తా ఉండింది. నిజమండి, ఎందుకంటే ప్రతి నిత్యము కూడా మనకి తెలియదు, పరిశుద్ధాత్మకి దురాత్మకి ఎప్పుడు నిరంతరం ఫైట్ జరుగుతూనే ఉంటుంది. అంటే మంచి చెడు ఆలోచన, మంచి ఆలోచన అనేది పరిశుద్ధాత్మ, చెడ్డ ఆలోచన అనేది దురాత్మ. వీళ్ళిద్దరికి ప్రతి క్షణం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది హృదయంలో. ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మంచి మార్గంలో వెళ్ళాలని పరిశుద్ధాత్మ చెప్తా ఉంటే ఏదో ఒక మార్గం లేప ఇక్కడ బతకాలి లోకంలో అని ఎవరు చెప్తారు? దురాత్మ చెప్తా ఉంటుంది. కానీ మనము కనుక మంచి మార్గంలో కనుక వెళ్ళినట్లయితే యేసయ్య దగ్గర ఉన్న అన్ని అద్భుతాలకి వారసులం అవుతాం. యేసయ్య దగ్గర ఉన్న అన్ని ఆశీర్వాదములకి మనమే వారసులం. ఆయన అసలు మనకి ఈ సృష్టిలోనికి ఏమి కావాలన్నా సరే
అట్లన్నిటి మీద కూడా మనకు అధికారం ఇచ్చి ఉన్నాడండి. అట్లన్నిటి నుండి మనం అధికారం ఎప్పుడు కోల్పోతున్నాం తెలుసా? చెడ్డ మాటలు వినటం వల్ల, దురాత్మ మాటలు వినటం వల్ల అవన్నీ కూడా మనము కోల్పోతున్నాం. మనం గనక పరిశుద్ధాత్మ మాటలు గనక విన్నట్టయితే యేసయ్య మన కోసం వచ్చిన అన్నింటికి కూడా మనమే వారసులమండి. చదువమ్మా, 7 చదువు, అనుసారి చదువు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క, ఒక్క నిమిషం, హృదయాన్ని ఎవరు పరిశీలిస్తారు చెప్పండి? ఆ హృదయములో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ ఉంటుంది. ప్రతి హృదయంలో కూడా ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలించింది. ఎలా అంటే ప్రతి ఒక్క హృదయంలో కూడా ఎవరుంటారు అంటే అపవాది పేరుకుపోయి ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని హృదయాల్ని పరిశీలిస్తా ఉంటాడు. దేనికి? ఆ రోతని కడిగేయాలి, దేనికంటే ఆ చెడుని నెట్టేయాలి, నా బిడ్డని పవిత్రపరచుకోవాలి. ప్రతి క్షణము కూడా పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే ప్రతి మనిషిని మార్చాలి, ప్రతి మనిషి ప్రార్థన చేయాలి, ప్రతి మనిషి నీతిగా ఉండాలి, ప్రతి మనిషి యథార్థముగా ఉండాలి. దేనికంటే ఎప్పుడు కూడా ఈ మనస్సుని అపవాది సోదరులో పెట్టుకోవడానికి ప్రయత్నించింది. దేనికి? చెడ్డ కార్యాలు చేస్తానికి. దాన్ని కడగడానికి ఎవరు ప్రయత్నిస్తారు? నీ హృదయాన్ని కడగడానికి పరిశుద్ధాత్మ వెంటబడతా ఉంటుంది. ఈ బిడ్డ నా బిడ్డ, నా సొత్తు, ఇతనితో నేను ఏ పాపం చేపించును అని వెంటబడతా ఉంటుంది. అందుకే హృదయాన్ని ఒకసారి చదువమ్మా. మరియు హృదయములను పరిశోధించేవారు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. చూడండి, ప్రతి ఒక్క బిడ్డను కూడా ఇక్కడ ఫిల్టరేషన్ చేయాలి. పరిశుద్ధాత్మ డ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డని ఇక్కడ ఫిల్టర్ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఎందుకనంటే ఈ శరీరం ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలుగుతాం. పరిశుద్ధాత్మ మాట విని పరిశుద్ధముగా కనుక జీవిస్తే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఆత్మ ఎక్కడ పోయిందంటే పరలోకం యేసయ్య సన్నిధానంలోకి వెళ్ళిపోయింది. ఈ దేహం ఉన్నప్పుడు అనేకమైన పిచ్చి చేష్టలు కనుక చేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు కనుక చేస్తే శరీరం మధ్యలోనే వెళ్ళిపోయింది. ఎవరికి శాశ్వతం కాదు ఈ శరీరం. మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఆ తర్వాత ఈ ఆత్మ కొంటే తిప్పులు. ఈ ఆత్మకి ఎలాంటి తిప్పులు తెలుసా? ఆ సేన అని చెప్పేసరి కొన్ని దెయ్యాలు కలిపి ఒక గ్రూప్ గా పోగైపోతాయి. వాటిల్లో ఉండి నరక యాతన పడతా ఉండాలి. ప్రతి క్షణం నరకం పడాలి. అయ్యో, నేను శరీరం ఉన్నప్పుడు ఎందుకు మంచి చేయలేకపోయినా, నేను అప్పుడు అనుకున్నా ఏమీ చేయలేవు, ఉపయోగం ఉండదు. అందుకే శరీరం ఉన్నప్పుడు దేవుడు అనేక మంది సేవకులతో మాట్లాడిస్తా ఉంటాడు. దేనికి? నువ్వు నశించిపోవటం, నీ ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎవరు మాట లెక్క చేయరు. నాకు నేనే రాజుని, నాకు నేనే హమీర్ని, నాకు ఎవరు చెప్పినా నేను వినను అని దురాత్మ బోధిస్తా ఉంటుంది. కానీ అది నిజం కాదండి. అనేక మంది దైవ సేవకులతో దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు అంటే డైరెక్ట్ గా యేసయ్య వచ్చి నీతో మాట్లాడండి. ప్రతి ఒక్క దైవ సేవకుడితో లేకపోతే ఆత్మ గర్తింపుతోనో నీతో మాట్లాడతాడు. అది మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా మనకి అపవాది కమ్ముకునింది. వీళ్ళ మాటలన్నీ ఇంతేలే. మనం చాలా మంది అంటా ఉంటారు, నేను బతుకున్న 4 రోజులు సంతోషంగా బతికేస్తే చాలు. ఇక్కడ 4 రోజులే, అక్కడ యుగ యుగాలు ఆత్మ ఉంటుంది దేవుడి సన్నిధానంలో. ఈ 4 రోజులు కావాలా? ఆత్మ యుగ యుగములో యేసయ్యతో ఉండటం కావాలా? చెప్పండి. దేనికంటే మన కళ్ళు ముందు ఎంతో మందిని చూస్తున్నాం. కోటాను కోట్లకి పడగలెత్తిన వారిని చూస్తున్నాం. వాళ్ళు మాత్రం ఒక్క దాన్ని జయించలేకపోతున్నారు. ఏమిటది? మరణాన్ని జయించలేకపోతున్నారు కాదా?
లక్షల కోట్లు ఉంటాయి, వేల కోట్లు ఉంటాయి, దేశానికి ప్రధాని కావచ్చు, లేకపోతే ఇంకా ఇంకా పెద్దవారు కావచ్చు. ఎవరైనా సరే దేనిని జయించలేకపోతున్నారు, మరణాన్ని జయించలేకపోతున్నారు. అది ప్రతి మనిషికి ఏదో ఒక రోజు వచ్చిందండి. అందుకే మనం ఎలా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మనము కనుక నీతిగా జీవిస్తే ఈ దేహం ఇక్కడ పోయినా మన ఆత్మ ఎవరితో ఉంటుంది? దేవుని సన్నిధానంలో ఉంటుంది. అది మనకి నిజమైన లైఫ్. అది దేనికంటే దేవుడు పుట్టించినందుకు కనీసం మనం కనుక నీతిగా బతకగలిగితే యేసయ్యకి ఎంత సంతోషమో తెలుసా? అయ్యో నా బిడ్డ ఆత్మ నా కోసం మళ్ళీ నా దగ్గరికే వస్తుంది, నేను పంపించిన ఆత్మ నా దగ్గరికే వస్తుంది. దేనికంటే ప్రతి ఒక్కరు పుడతాం అనేది ఆయన చిత్తం, ఆయన చేతుల్లో ఉంది కాదా? దేనికంటే ఆయన ప్రతి ఒక్క బిడ్డని కూడా మళ్ళీ నా ఆత్మ పెరిగి నా దగ్గరికి వస్తుంది అని మంచి ఆలోచనతో ఆయన సృష్టిస్తానే ఉన్నాడు. కానీ అపవాది క్రియలు మాత్రం ఏం చేస్తున్నాయి తెలుసా? నువ్వు 1,00,000 మందిని సృష్టించావా, కనీసం నేను దాంట్లో సగం మందినన్నా సరే నా వాళ్ళని చేసుకుంటా. దేనికంటే అపవాదికి సృష్టించే శక్తులు లేవు, పవర్స్ లేవు. ఆయన దేవదేవుడు, మన యేసయ్య దేవదేవుడు, సృష్టికర్త ఒక్కడే ఆయనే యేసయ్య ఉన్నాడు కనుక ఆయనకి మాత్రమే పవర్స్ ఉంది. ఒక ఆత్మ సృష్టించబడాలంటే అది యేసయ్య ద్వారానే అవుతుందండి. ఆయన జీవ వాయువు ద్వారానే అవుతుందండి. యేసయ్య పంపించిన ప్రతి ఒక్క ఆత్మనే ఈ లోకంలో అల్లాడి చేస్తున్నాడు. దేనికి? ప్రతి ఒక్క ఆత్మ వాడి గ్రూపులో చేరిపోవాలి, ప్రతి ఒక్క ఆత్మ వాడి సైన్యాన్ని పెంచేసుకోవాలి. కానీ యథార్థముగా దేవుడి పట్ల భయమున్న ప్రతి ఒక్క ఆత్మ మళ్ళీ తిరిగి ఆత్మ ఈ దేహాన్ని వదిలి దేవుడి సన్నిధానానికి వెళ్తే పరలోకంలో ఎంత ఆనందపడతారో తెలుసా? దేవదూతలు యేసయ్య అయ్యో నా ఆత్మ ఈ లోకాన్ని జయించుకొని నా దగ్గరికి వచ్చిందని మనందరం కూడా యేసయ్యని ఆనంద పెట్టేవారుగా జీవిద్దాం. దేనికంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వ సృష్టికర్త. మనల్ని ఎప్పుడు కూడా ఎక్కడ విడవకుండా మనతో ఎవరుంటారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడండి. మీరెవరూ భయపడద్దు. ప్రతి క్షణము ఈ దేహం ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడని మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అందుకే మీకు ప్రార్థన రావటం లేదా? మీరు మోకరించండి చాలు. ప్రార్థన ఎలా నడిపిస్తాడో పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకన్నీ తెలుసు, హృదయం తెలిసిన దేవుడై ఉన్నాడు. సరే, మళ్ళీ మనము రేపు కూడా ఇదే వాక్యము చెప్పుకుందాము. పరిశుద్ధాత్మ గురించే ఈ రోజు చెప్పుకున్న వాక్యమును యేసయ్య దీవించును గాక. దయచేసి తలను ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, నా తండ్రి, నాయనా పరిశుద్ధాత్మ ఏమేమి చేస్తుందో తండ్రి మా అందరికీ దేవా, మీరు నా తండ్రి చెప్పించినందుకు నా తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. మా తండ్రి నాయనా ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని నా తండ్రి నువ్వు మాతో మాట్లాడించిన మా గొప్ప దేవ, మా యేసయ్య, మీకే సమస్త మహిమ కలుగును గాక. నాయన మీరు పంపించిన ఆత్మ తండ్రి ఈ దేహము వదిలినా సరే తండ్రి, నాయన ఆత్మ తండ్రి పరిశుద్ధముగా పరిశుద్ధాత్మతో తండ్రి మీ దగ్గరికి చేరాలని తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ ఆశపడేటట్లుగా చేసిన తండ్రి, నాయన నీతిగా నా తండ్రి యథార్థముగా తండ్రి నేను ఏమి చేస్తున్నా నా దేవుడైన యేసయ్య చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని తండ్రి భయముని కల్పించి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి యథార్థముగా తండ్రి జీవించేటట్లుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అమ్మా